తెలంగాణలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన కేసు ఇప్పుడైతే ఒక కొలిక్కి వస్తుందా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రతిసారి కూడా వాయిదా వేసుకుంటూ టైం కావాలని ఇటు స్పీకర్‌ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు కొంత గడువు ఇచ్చినప్పుడు కూడా ఆ గడువులోపు ఎటువంటి తీర్పు రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మరియు అడ్వకేట్ భరత్ కుమార్ గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఎలా చూస్తా ఉన్నారు? ఈ పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, దాదాపుగా ఇన్ని రోజులైనా గాని ఒక కొలిక్కి రాని పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిని ఎలా చూడొచ్చు లీగల్‌గా? లీగల్‌గా ఎలా చూడొచ్చు అనేది నేను చెప్పేదానికన్నా సుప్రీంకోర్టు 2 సందర్భాలలో సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఇది చట్టము కాన్స్టిట్యూషన్‌లో అంతర్భాగం ఇది. జనరల్‌గా కాన్స్టిట్యూషన్‌కి లోబడి చట్టాలు చేస్తారు. కానీ ఈ చట్టాన్ని కాన్స్టిట్యూషన్ యొక్క అంతర్భాగంగా చేశారు. అంటే ఇది రాజ్యాంగమే, రాజ్యాంగంలో అంతర్భాగంగా ఈ చట్టాన్ని చేసి ఏం చెప్పదలుచుకుంది పార్లమెంట్ అంటే ఇది అత్యంత విలువైన చట్టము. ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో ఏ రకమైన తాత్సర్యం ఉండకూడదనే ఒక సీరియస్ ఇది ఇవ్వడం కోసమే దీన్ని కాన్స్టిట్యూషన్ యొక్క అంతర్భాగంగా చేశారు. సో అట్లా జరిగి అది ఆ రకంగా చేసినప్పుడు దాన్ని అంత సీరియస్గా వ్యవస్థ ఏదైతే ఉందో దానికి స్పీకర్ యాజ్ చైర్మన్గా ఒక ట్రైబ్యునల్ ఉంటుంది. ఆ ట్రైబ్యునల్ దాన్ని అంతే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఓపెన్గా బహిరంగంగా అందరికీ అర్థమయ్యే పద్ధతుల్లో వీళ్ళు పార్టీ మారినారు. దానికి సంబంధించిన విజువల్ కంటెంట్ ఉన్నది, ప్రింట్ కంటెంట్ ఉన్నది. తర్వాత అనేక సందర్భాలలో వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో, పార్టీ మార్చిన ఎమ్మెల్యేల ప్రవర్తన ఏదైతే ఉందో పూర్తిగా పార్టీకి అంటే ఏ పార్టీ నుంచి అయితే గెలిచి శాసనసభ్యులు అయినారో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉందో అంతకన్నా ఎవిడెన్స్ అవసరం లేదు. ఇమీడియట్గా కంప్లైంట్ సోమోటో తీసుకోవాలి. ఇది జరిగిన తర్వాత స్పీకర్ గారి దృష్టికి వచ్చినప్పుడు దీన్ని సోమోటో కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కంప్లైంట్ ఇచ్చినారు. ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు పోయి పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా చీమ కుట్టినట్టుగా కూడా లేని ట్రైబ్యునల్ ఏదైతే ఉందో, స్పీకర్ చైర్మన్గా ఉన్న ట్రైబ్యునల్ ఏదైతే ట్రైబ్యునల్ని నడిపే విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అందుకు గాను సుప్రీంకోర్టులో కంప్లైంట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కంప్లైంట్ వేసిన తర్వాత కొంత చలనం రావడము, నోటీసులు ఇవ్వడము, అది కూడా దాదాపుగా ఒక 16-17 నెలల తర్వాత అయింది. ఇది ఏదైతే ఉందో అయిన తర్వాత కూడా 3 నెలల సమయం ఇచ్చారు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసినారా, దుర్వినియోగం చేసినారా, లేకపోతే అలసత్వాన్ని ప్రదర్శించినారా ట్రైబ్యునల్ ఏదైతే అదైంది కానీ ఆ 3 నెలల సమయం లోపల నిర్ణయం చేయలేదు. నిర్ణయం చేయకపోయినప్పుడు మళ్ళీ కంటెంప్ట్ వేసినారు. సో ఈ కంటెంప్ట్ వేసినప్పుడు కంటెంప్ట్ నోటీసులు ఇష్యూ చేసుకుంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినారు. ఇది మీరు ఎక్కడ ఉండదలుచుకున్నారో న్యూయార్క్ మీరు నిర్ణయం చేసుకోండి అని చెప్పినారు. తర్వాత 1 వారం లోపల మీరు దీని మీద చర్యలు కంప్లీట్ చేయండి అని చెప్పినారు. ఇవన్నీ ఓపెన్ కోర్టులో ఈ వ్యాఖ్యానాలు జరిగిన తర్వాత కూడా ఇవాళటికి 2 సభ్యులు వాళ్ళకి మళ్ళీ నోటీస్ ఇస్తే 23వ తారీఖు అనుకుంటా, 23 తారీఖు లోపల వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇస్తారా లేదా చూడాలి. ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఈరోజు కడియం గారు వెళ్ళి మాకు ఇంత సమయం కావాలని ఈరోజు లెటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది స్పీకర్కి. వీటిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అడిగేదానికి హక్కు ఉందా లేదా అని పక్కన పెడితే అడిగే విధానం ఏదైతే ఉన్నదో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్ని వ్యాఖ్యానాలు చేసిన తర్వాత పోయి
అది కూడా వెంటనే వెళ్లకుండా మొదటి నోటీస్కి ఇంత మటుకు రిప్లై లేదు, రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఈ రకంగా అడగడం అంటే కోర్టు యొక్క ఆదేశాలకి గౌరవిస్తలేనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ధిక్కారము అనేది ధిక్కారమా కాదా అనేది చూద్దాం తర్వాత. కానీ కోర్టు ఓపెన్ కోర్టులో కొన్ని కామెంట్లు చేసినాయి, అవి పత్రికలలో వచ్చినాయి. వారు ఎమ్మెల్యే, మరి వారి పత్రికలు చదవరా? అదంతా చదివిన తర్వాత కూడా ఇవాళ నాకు టైం కావాలని అడుగుతున్నారు అంటే తాత్సర్యం చేయడం. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇల్లీగల్గా, అంటే పర్పెచువేషన్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అని అంటారు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచారు మీరు, ఆ తర్వాత మీరు పార్టీ మార్చుకున్నారు. ఆ తర్వాత పార్టీ మారిన తర్వాత మీరు మీ కూతురు ఎలక్షన్కి మీరు బహిరంగంగా బీఆర్ఎస్ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మీరు రిజైన్ చేయాలి. మీ రాజకీయ స్వేచ్ఛని ఎవరు అడ్డుపడట్లేదు. మీకు బీఆర్ఎస్ సైద్ధాంతిక పునాది మీద మీరు ఉండదలుచుకోకపోతే, కాంగ్రెస్ సైద్ధాంతిక పునాది మీద మీరు పనిచేయదలుచుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, దీనికి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ప్రజలు, ఓటర్లు మిమ్మల్ని బీఆర్ఎస్ క్యాండిడేట్గా గెలిపించినారు తప్ప కాంగ్రెస్ క్యాండిడేట్గా గెలిపించలేదు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడు. మరి బీఆర్ఎస్ ప్రజలు మీకు బీఆర్ఎస్ తరఫున మీరు ఉన్నారని చెప్పి మీకు బీఆర్ఎస్ గుర్తుకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినారు. అట్లాంటప్పుడు మీరు రిజైన్ చేసిపోవాలి. రిజైన్ చేసి పోనప్పుడు ఏంటంటే స్పీకర్ చర్యలు తీసుకోవాలి. స్పీకర్ కంప్లైంట్ వేసినారు చర్యలు తీసుకోమని. వారు కంప్లైంట్ మీద చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది 30వ తారీఖు మీ 3 నెలల్లో కంప్లీట్ చేయమని. అది కూడా చేయలేదు. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఒక రకమైన చివాట్లు వేసింది. ఆ చివాట్లు వేసిన తర్వాత మళ్ళీ వాయిదా కావాలని పోవడం అంటే మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదా? ఎన్ని సంవత్సరాలు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. నేను మామూలుగా ఒక ఓటర్గా లేకపోతే ఒక సిటిజన్గా నేను అడుగుతాను, మీకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం అన్నా కానీ రాజ్యాంగం అన్న గౌరవం ఉన్నట్టు లేదు. మీకు గౌరవం లేదా? మీకు ఉంటే ఇట్లా ఎందుకు చేస్తారు? మీరు సమాధానం ఇవ్వాలి కదా. మీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇట్లాంటి పనులు చేయకూడదు, చేస్తే చట్టానికి సమాధానం చెప్పాలనే ఒక మినిమం ఇంగిత జ్ఞానం అన్నట్టు ప్రజలకు ఉండాల్సింది. మీరు ప్రజల్లో భాగం కదా. మీరు పోయి ఇప్పుడు ఎట్లా అడుగుతారండి? తప్పు కదా ఇది. ఈ కేసులో స్పీకర్ ఇప్పుడు న్యాయాన్ని కానీ ధర్మాన్ని కానీ కాపాడే స్థానంలో స్పీకర్ గారు ఉన్నారు. తనని ఇప్పుడు ఈ కేసులో తనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గత 2 రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాము. ఈ కేసులో స్పీకర్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ కేసు స్పీకర్ పై కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎటువంటి ఎఫెక్ట్ పడుతున్నారు? అది సుప్రీంకోర్టు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందట ఒక కేసు ఫైల్ అయింది, కంటెంప్ట్ కేసు ఫైల్ అయింది, అది పెండింగ్ ఉన్నది. సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అయితే ట్రైబ్యునల్ చైర్మన్గా స్పీకర్కు ఉన్నది. స్పీకర్ గారు అది సుప్రీంకోర్టులో చెప్తారు. సుప్రీంకోర్టు విచారణ పరిధిలో ఉన్న దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్. ఇట్లా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 ధోరణి ఉంది. రాహుల్ గాంధీ ఏమో ఇటు రాజ్యాంగాన్ని కాపాడాలి అంటూ తను రాజ్యాంగాన్ని తీసుకొని అందరికి చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి తీరు చూస్తేనేమో మొత్తానికి రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా కనబడతా ఉంది. ఈ 2 ధోరణులు ఎలా చూస్తూ ఉన్నారు? ఏ ధోరణి అయినా కానీ 2 ధోరణులు ఉన్నాయా, ఒక ధోరణి నాటకం చేస్తున్నారా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయనేమో కాన్స్టిట్యూషన్ పట్టుకుంటాడు, ఇట్లా కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ప్రతి సభలో చూపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసేది వాళ్ళ పార్టీ వాళ్ళు అయినప్పుడు నిజంగా కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉన్నవాడైతే మీరు చేసే తప్పు ఈ తప్పుడు పని చేయొద్దు, మీరు తొందరగా నిర్ణయం చేసేసేసి వాళ్ళు పార్టీ మారి మన దగ్గరకు వచ్చినారు. నేను కూడా కండవా కప్పినాను, నా ముందట కండవా కప్పినాను, నా నాలెడ్జ్లో కండవా కప్పినది కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని చెప్పి చెప్పాలి కదా. మరి చెప్పట్లేదు కదా. నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడనే ధోరణిలో ఉన్నది.
నేనో రకం నువ్వో రకం, కాబట్టి మన ఇద్దరం చెరొక రకంగా మాట్లాడదాం, ప్రజలను మోసం చేద్దాం అన్నట్టుగానే అనిపిస్తూ ఉంది. అంతే తప్ప ఒకవేళ నిజంగానే ఆయనకి రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉండడం అట్లా వదిలిపెట్టండి. అసలు వాళ్ళ నాయన చేసిన చట్టం ఇది, రాజీవ్ గాంధీ చేసిన చట్టం ఇది. పార్లమెంట్లో రాజీవ్ గాంధీ తన ఇష్టపూర్వకంగా చేసిన చట్టం ఇది. సో ఆ చట్టాన్ని గౌరవం, మీ నాయన మీద గౌరవం ఉండాలి కదా కనీసం. నీ పార్టీ చేసిన చట్టం, నీ పార్టీ మీద గౌరవం ఉండాలి కదా. నువ్వు రాజ్యాంగం మీద ఊరికే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని చూపిస్తా ఉన్నావు రాజ్యాంగం రాజ్యాంగం అని. మరి రాజ్యాంగం మాటలకే రాజ్యాంగమా, చేతలకు రాజ్యాంగం లేదా? అదన్నా ఉండాలి కదా. తర్వాత నువ్వు ఆ పార్టీకి టవరింగ్ పర్సనాలిటీవి. నువ్వు నేమ్సేక్ వాళ్ళని వీళ్ళని ప్రెసిడెంట్లు పెట్టి నడిపించిన మీ కుటుంబం చేతిలో ఉన్న పార్టీ అది. ఇప్పుడు ఆ పార్టీలో ఆయన నిన్ను నాయకుడిగా గుర్తిస్తున్న పార్టీ అది. నువ్వు చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదు, మనం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాం, రాజ్యాంగం అమలు చేయాలని మాట్లాడుతూ ఉన్నాం. మరి మనం చెప్పినప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేయాలి, వీళ్ళు పార్టీ మారింది కదా, వీళ్ళని తీసేయమని చెప్పండి అని, తీసేయాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్పాలి కదా. మీరు ఒకటి మాట్లాడతారు, ఆయన ఒకటి మాట్లాడతారు. ఇది ఏమన్నట్టు? ఇది జనాన్ని మీరు ఏదో 420 హామీలు 6 గ్యారంటీలకి ఏం పంగనామాలు పెట్టినట్టుగా దీనికి కూడా పంగనామాలు పెట్టదలుచుకున్నారా? ప్రజలు ఎంత కాదండి, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అప్పుడు రియాక్ట్ అవుతారు. మాకు వ్యూహం ఏముంటుందండి? మేము ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా పోతాం, వాళ్ళు ఏమో చెప్పుకొని తిరుగుతున్నామో మేమేమో అమలు చేస్తాం. మేము దాన్ని పరిధిలోనే పనిచేస్తాము. స్పీకర్ సుమోటో తీసుకోలేదు, మేము కంప్లైంట్ వేసినాము. కంప్లైంట్ కూడా ఆయన తీసి దగ్గర పెట్టుకొని ఆయన యాక్ట్ అవ్వలేదు. మేము కోర్టుకు పోయినాము, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు పోయినాము. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 3 నెలల లోపల కంప్లీట్ చేయమని. 3 నెలలు అక్టోబర్ 31కి అయిపోయింది. ఇవాళ నవంబర్ 21 ఇవాళకి కూడా కాలేదు. మేము కంటెంప్ట్ వేసినాము. మేమంతా కూడా చట్టబద్ధంగానే పోతున్నామండి. చట్ట వ్యతిరేకంగా ఓట్లేదు. ఎన్నికలలో గెలవడం చట్టబద్ధంగా గెలిచాము. తర్వాత ప్రలోభాలకి లొంగి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోతుంటే చట్టబద్ధంగానే కంప్లైంట్ వేసినాము. మేము మాట్లాడేదైనా మేము చేసేదైనా చట్టబద్ధంగానే చేస్తాం. కాబట్టి మాకు చట్టాల మీద నమ్మకం ఉన్నది, మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, కోర్టు ప్రాసెస్ మీద నమ్మకం ఉంది. చివరికి స్పీకర్ గారు ఒక ట్రైబ్యునల్గా వ్యవహరిస్తున్న పద్ధతి ఏదైతే ఉన్నదో అవి లోపభూయిష్టంగా ఉన్నా కానీ మేము సహకరిస్తున్నాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి. చట్టబద్ధంగా ఉన్న ఒక అడ్జుడికేటరీ బాడీ, క్వాసీ జ్యుడిషియల్ అడ్జుడికేటరీ బాడీ కాబట్టి స్పీకర్ దాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఎవరిని ఉంటే లీగల్గా కంప్లైంట్ చేస్తాం, అది మా హక్కు. రాజ్యాంగబద్ధంగా వ్యక్తిగా కానివ్వండి, సంస్థగా కానీ మాకున్న హక్కుని మాత్రం మేము వినియోగించుకొని ముందుకు పోతాము. మాకు ఇప్పటికి కూడా నమ్మకం ఉన్నది. ఎందుకు అని అంటే ఇంకొక విషయం చెప్తాను. అసలు ఈ చట్టంలో ఒక పద్ధతి ఉన్నది. అదేంటనంటే ఏ సభ్యులైతే పార్టీ ఫిరాయించినారో ఆ సభ్యుల మీద బర్డెన్ ఉన్నది, ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డెన్. మేము పార్టీ మారలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బర్డెన్ వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి, వాళ్ళ పనులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, అవి పార్టీ వ్యతిరేకము. ఏ పార్టీ నుంచి గెలిచినారో ఆ పార్టీకి వ్యతిరేకం కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు మారిన పద్ధతి, ఆ తర్వాత మాతృ సంస్థకి వాళ్ళు చేసిన చేటు, తర్వాత దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా ట్రైబ్యునల్ దృష్టికి బాధ్యత గల ఫిర్యాదుదారుగా అన్నిటినీ ముందు పెట్టడం జరిగింది. ఇవాళ స్పీకర్ మీద రాజ్యాంగాన్ని రక్షించే, రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే నిర్దేశించిందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంది. అంతేకాదు సుప్రీంకోర్టు ఏదైతే విషయాలు చెప్పిందో, ఏ విషయాల మీద అయితే తన అసహనాన్ని బహిరంగంగా ప్రకటించిందో వ్యాఖ్యల రూపంలో, వాటిని దృష్టిలో పెట్టుకొనైనా ఇవాళ స్పీకర్ గారు దీన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం. ఒకవేళ నిర్ణయం కనుక చేయాల్సిన పద్ధతిలో కనుక చేయకపోతే
మేము హయ్యర్ కోర్ట్స్ ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాలకు మేము ఖచ్చితంగా పోతాము. దీన్ని అక్కడ కూడా టెస్ట్ చేస్తాం.